దీనివల్ల మా కుటుంబం అంతా మేము పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటాం సార్, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాం సార్, అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే పట్టణంలో పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా కాలం నుంచి పారిశుద్ధ్య పనివారులు పెంచాలనుకుంటున్న అంశమైతే ఏదైతే ఉందో సుమారుగా 20 సంవత్సరాల నుంచి అది నలుగుతూ ఉంది. దానికి కేవలము ఒక 15 రోజుల లోపల నిర్ణయం తీసుకొని 40 మంది పనివారుల్ని టౌన్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా వేగవంతంగా నియామకం చేసుకొని ప్రజలకు సేవలు అందించండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తదనుగుణంగా ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులు పెద్దలు పురపాలక పరిపాలనా శాఖ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి వారి యొక్క ఆమోదంతో తగు ఉత్తర్వుల్ని జారీ చేసిన వెంటనే ఒక 10 రోజుల లోపల 40 మందిని అపాయింట్ చేసుకొని మార్చి 15వ తేదీ నుంచి వీరు ప్రజలకి దగ్గరగా ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్తను ప్రతినిత్యము సేకరించుట, కాలువలు శుభ్రపరచుట, పాగింగ్ చేయుట ఇలాంటి పనుల్ని అలవాటు చేసుకొని ప్రతి రోడ్డును కూడా విజువల్ క్లీన్లీనెస్ చేయడానికి రెగ్యులర్గా ఉన్న 79 మంది పనివారంతో పాటు వీళ్ళు అదనంగా కలిపి 110 మందితో ఇప్పుడు పారిశుద్ధ్యం జరుగుతుంది. వీళ్ళ అటెండెన్స్ అంతా కూడా బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నైజేషన్తో చేయబడుతుంది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి అరగంటకి ఎక్కడ పని చేస్తున్నారని కూడా శానిటేషన్ సెక్రటరీలు ఫోటోలు తీయడం జరుగుతుంది. ఆ ఫోటో తీసిన ఇల్లు కూడా బ్యాక్ ఎండ్లో కాన్ఫరెన్స్ తీసుకొని ఆ ఇంటి గల యజమానితో మాట్లాడి నిజంగా అక్కడ పనిచేస్తున్నారా లేదని తనిఖీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రెస్ గ్రూపులో కూడా పెట్టడం జరుగుతూ ఉందండి. మధ్యాహ్నం పూట గ్యాంగ్ వర్క్స్ 3 గంటల సేపు ఎక్కడ పనిచేస్తారని కూడా 12-1 గంటల లోపల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాత్రి పారిశుద్ధ్యానికి కూడా వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఒక 7గురితో నైట్ పారిశుద్ధ్యం 6 కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. దాదాపుగా పట్టణంలో 30 నుంచి 40 టన్నుల చెత్తని ప్రతిరోజు ఈ మొత్తం కార్మికులు వాహనాలు 11 వాహనాలతో తరలించడం జరుగుతుంది. సైంటిఫిక్ మెథడ్లో డిస్పోజల్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు దాదాపు 6 కోట్లతో ప్రాజెక్టుని మొదలు పెట్టడానికి ఇప్పటికి 4 దఫాలుగా సర్వే జరిగి ఆమోదం తెలిపారు. ఆ పనులు కూడా మరికొన్ని 4-5 రోజుల్లోనే మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది జరిగి ఒక 6 నెలల్లో పని పూర్తి చేసి చెత్తలు రోడ్డు మీద ఎక్కడా లేకుండా గ్రేడింగ్ విధానానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అంత లోపల ఈ వర్కర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకి ఆరోగ్యవంతమైన వీధుల్ని, ఆహ్లాదకరమైన వీధుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అపాయింట్మెంట్ అయిన కాకుండా ఇంకా రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది సార్? ఇంకెంతమంది రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది? అంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గైడ్లైన్స్ ప్రకారం అండి మనకు 500 పాపులేషన్కి ఒక పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి. మనకు 60,000 మంది పాపులేషన్ ఉంది, 11 కోట్ల ఆదాయం ఉందని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ చేశారు. మన 60,000 మందికి 120 మంది సరిపోతారు. 120 మందిలో 10 మంది డ్రైవర్లు ఉన్నారు, 110 మంది ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పటి వరకు సరిపోతారు. ఇంకా ఉన్నతి కావాలంటే రిక్వెస్ట్ చేసి దాన్ని కొద్దిగా అధిగమించి ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనతో పర్మిషన్స్ తీసుకొని రాబోయే 6-7 నెలల్లో కూడా ఇంకొంచెం పెంచుకొని ఇంకా ప్రజలకు సేవ అందించడానికి పురపాలక సిబ్బంది ముందుంటుందని తెలియజేస్తుంది.